2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ అఫీషియల్గా బయటకు వచ్చింది. ఒక పెద్ద ఈవెంట్ పెట్టి మరీ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో ఈవెంట్కి సంబంధించిన విషయాలతో పాటు వరల్డ్ కప్ షెడ్యూల్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ యొక్క డే 4 గురించి కూడా లైట్గా చివరిలో చెప్పుకుందాం. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, మళ్ళీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు డామినేట్ చేశారు. బట్ చెప్పాలి కాబట్టి చివరిలో మాట్లాడుకుందాం. ఎనివే ముందైతే మనం ఈ 2026 టీ20 వరల్డ్ కప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఐసీసీ ఈ 10వ ఎడిషన్ కోసం ఒక యాక్టివ్ క్రికెటర్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. అది కూడా ఎవరో కాదు, మన హిట్ మ్యాన్ రోహిత్ గురునాథ్ శర్మ. ఈసారి టీ20 వరల్డ్ కప్కు గ్లోబల్ రిప్రజెంటేటివ్గా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉండబోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతని చేతుల మీదగానే షెడ్యూల్ను కూడా రిలీజ్ చేశారు. సో ఇదైతే నిజంగా రోహిత్ శర్మకు ఒక పెద్ద హానర్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా యాక్టివ్ క్రికెటర్స్ను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం అనేది చాలా రేర్ థింగ్. అంటే పూర్తిగా క్రికెట్ నుంచి రిటైర్ అయిన వాళ్ళని ఇలాంటి వాటి కోసం పిక్ చేస్తారు. బట్ మన హిట్ మ్యాన్ ఇంకా యాక్టివ్గా వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నాడు. బట్ స్టిల్ ఐసీసీ అతని టీ20 వరల్డ్ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా పిక్ చేసిందే. ఎట్ ది సేమ్ టైం ఈవెంట్కు రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ అలాగే హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరు కూడా వచ్చారు. మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ మనం కనుక ఫైనల్కి వెళ్తే అపోనెంట్కి ఎవరు వస్తే బాగుంటుంది అన్నదానికి ఇంట్రెస్టింగ్ జవాబు చెప్పాడు. సో ఆన్సర్ ఏంటంటే ఆస్ట్రేలియా. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే జరగబోతుంది. దీంతో 2023 గాయాన్ని సరి చేసుకోవడం కోసం మన కెప్టెన్ అలాంటి ఆన్సర్ చెప్పాడు. అంటే మాకు ఫైనల్ మ్యాచ్లో అపోనెంట్గా ఆస్ట్రేలియా టీమే రావాలి అండ్ వాళ్ళ మీద మేము కప్పు గెలవాలి అన్నట్టు చెప్పాడు. సో ఇదైతే నిజంగా ఊహించుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ రీసెంట్గా టీ20 ఫార్మాట్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే ఇది పాసిబుల్ ఏమో అనిపిస్తుంది. అంటే మన వాళ్ళు సూర్య కెప్టెన్గా ఆయన దగ్గర నుండి చూసుకుంటే ఒక బయలాటరల్ సిరీస్ కూడా ఓడిపోలేదు. విన్ పర్సెంటేజ్ 86 కంటే ఎక్కువ ఉంది. దీంతో మన వాళ్ళు సరిగ్గా ఆడితే ఈజీగా ఫైనల్గా వచ్చేస్తారు. అండ్ అపోనెంట్ టీమ్గా ఆస్ట్రేలియా వచ్చేందుకు కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా టీ20 ఫార్మాట్లో చాలా మంచిగా ఆడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్స్లో మన టీం అయిన తర్వాత వాళ్ళది ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. సో దీంతో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్కు పాసిబిలిటీ అయితే ఉంది. అండ్ ఒకవేళ మార్చి 8వ తేదీన అహ్మదాబాద్లో మ్యాచ్ పడితే ఇంకా మామూలుగా ఉండదు. ఎనివే షెడ్యూల్ విషయానికి వస్తే వరుసగా ఒక్కో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ముందుగా టీ20 వరల్డ్ కప్ యొక్క డేట్స్ చూసుకుంటే ఫిబ్రవరి 7వ తేదీన స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8వ తేదీన ఆడబోతున్నారు. విచ్ మీన్స్ ఈ టీ20 వరల్డ్ కప్ 1 మంత్ పాటు ఉండబోతుంది. ఇక నెంబర్ ఆఫ్ టీమ్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం ఉన్నట్టే మొత్తం 20 టీమ్స్ ఆడబోతున్నాయి. అండ్ ఈ 20 టీమ్స్ను 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. సో గ్రూప్ ఏలో చూసుకుంటే ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ మరియు నమీబియా ఉన్నాయి. అండ్ దెన్ గ్రూప్ బి విషయానికి వస్తే ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే అండ్ ఒమన్ టీమ్స్ ఉన్నాయి. ఇక గ్రూప్ సిలో చూసుకుంటే ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ ఇటలీ జట్లు ఉన్నాయి. ఇక ఫైనల్గా గ్రూప్ డిలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా మరియు యూఏఈ 8 జట్లు ఉన్నాయి. సో మొత్తం ఈ 20 టీమ్స్ ఈ టీ20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ విషయానికి వస్తే మొత్తం 55 మ్యాచ్లు ఆడబోతున్నారు. ఈ 55 మ్యాచ్లో 40 మ్యాచ్లు లీగ్ మ్యాచెస్, 12 మ్యాచ్లు సూపర్ 8 మ్యాచెస్ అండ్ దెన్ లాస్ట్ 3 మ్యాచెస్ నాకౌట్ గేమ్స్ అంటే సెమీఫైనల్ 1 and 2 అలాగే ఫైనల్ మ్యాచ్. సో మొత్తం ఈ ఎడిషన్లో 55 మ్యాచ్లు ఆడబోతున్నారు. ఇక ఫుల్ షెడ్యూల్ విషయానికి వస్తే ప్రతి మ్యాచ్ని చెప్పడం కష్టమైపోద్ది, అంటే వీడియోలు అంతా పెరిగిపోద్ది. దీంతో ఒకసారి మీకు స్క్రీన్ మీద పెడుతున్న పాస్ చేసి చూడండి. సో టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో అయితే ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ ఈ 3 మ్యాచ్ల యొక్క టైమింగ్స్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుద్ది. అండ్ దెన్ సెకండ్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకి, ఇక చివరి మ్యాచ్ నైట్ 7 గంటలకి. అసలు ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా 3 మ్యాచ్లు ఉండబోతున్నాయి. ఇక వెన్యూస్ విషయానికి వస్తే ముందు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే మొత్తం 8 వెన్యూస్ని పిక్ చేశారు. అండ్ ఇందులో చూసుకుంటే 5 వెన్యూలు మన ఇండియాలో ఉండబోతున్నాయి అండ్ మిగతా 3 వెన్యూలు శ్రీలంకలో ఉంటాయి. సో మన ఇండియా నుంచి అరుణ్ జైట్లీ స్టేడియం, ఈడెన్ గార్డెన్స్, ఎం చిదంబరం స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియం అలాగే వాంఖడే స్టేడియం 5 స్టేడియంస్ని పిక్ చేశారు. వేరే శ్రీలంక విషయానికి వస్తే పల్లకెల్లి స్టేడియం, ఆర్ ప్రేమదాస స్టేడియం అలాగే కొలంబోలో ఉన్న మరో స్టేడియం ఎస్సీసీని కూడా పిక్ చేశారు. సో ఇలా మొత్తం ఈ టీ20 వరల్డ్ కప్ కోసం 8 వెన్యూస్ ఫిక్స్ చేశారు. అయితే ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు కూడా ఫిక్స్డ్ వెన్యూస్ ఉన్నాయి. కేవలం సెమీఫైనల్ 1 అలాగే ఫైనల్ మ్యాచ్ ఈ రెండింటికి ఫిక్స్డ్ వెన్యూ లేదు. అంటే ఖచ్చితంగా ఈ స్టేడియంలో జరుగుతుందని చెప్పి ఇంకా ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న అగ్రిమెంట్ గురించి మనకు తెలిసిందే. వాళ్ళైతే ఇండియాకి వచ్చి మ్యాచెస్ ఆడరు. దీంతో పాకిస్తాన్ టీం కనుక సెమీఫైనల్స్ వరకు వస్తే మొదటి సెమీఫైనల్లో కొలంబో వేదికగా పెడతారు. లేదు పాకిస్తాన్ వాళ్ళు సెమీస్ వరకు రాకపోతే మొదటి సెమీఫైనల్ కూడా ఇండియాలోనే జరుగుద్ది, అంటే కోల్కతా వేదిక ఆడతారు. సో సెకండ్ సెమీఫైనల్ విషయంలో అలాంటి చేంజ్ ఉండదు, పక్కగా వాంఖడే స్టేడియం వేదికగానే జరుగుద్ది. కానీ మొదటి సెమీఫైనల్ మాత్రం పాకిస్తాన్ వాళ్ళు క్వాలిఫై అయితే కొలంబోలో ఆడతారు, అదర్వైజ్ కోల్కతాలో జరుగుద్ది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వచ్చిన సేమ్ టు సేమ్. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఫైనల్కి వస్తే కొలంబోలో ఆడతారు, అదర్వైజ్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే జరుగుద్ది. సో విధంగా సెమీఫైనల్ 1 అలాగే ఫైనల్ ఈ 2 వెన్యూస్ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. బట్ అయినా మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ వాళ్ళు ఎంత దూరం వచ్చే ఛాన్సే ఉండదు. వాళ్ళు ఏ నెదర్లాండ్స్ చేతిలోనో లేకపోతే యూఎస్ఏ చేతిలోనో ఓడిపోయి గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోతారు. సో దీంతో మీరు వెన్యూస్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. ఇక ఫైనల్గా ఇండియా షెడ్యూల్ మీద ఒక లుక్ వేసేద్దాం. అంటే మన వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఏ డేట్స్ని ఎవరితో మ్యాచ్ ఆడతారో చూద్దాం. సో ముందుగా మన ఓపెనింగ్ మ్యాచ్ అయితే 7th ఫిబ్రవరినే అమెరికా టీంతో ఆడబోతున్నారు, అది కూడా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా. ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే 12th ఫిబ్రవరి నమీబియాతో. అండ్ ఈ మ్యాచ్ చూసుకుంటే న్యూఢిల్లీ వేదికగా జరగబోతుంది.
ఇక థర్డ్ మ్యాచ్ విషయానికి వస్తే ఐసీసీకు బాగా పైసలు సంపాదించి పెట్టే మ్యాచ్ పాకిస్తాన్ టీంతో ఆడబోతున్నారు. అది కూడా ఫిబ్రవరి 15వ తేదీన సండే రోజు. ఈ మ్యాచ్ని అయితే కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం మీదకి ఆడబోతున్నారు. ఇక మన వాళ్ళు చివరికి ఆడిపోయి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ చూసుకుంటే నెదర్లాండ్స్ టీంతో ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఫిబ్రవరి 18వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది. సో మన టీమిండియా గ్రూప్ స్టేజ్లో ఆడిపోయిన 4 మ్యాచ్ల యొక్క షెడ్యూల్ ఇది. ఇక తర్వాత సూపర్ 8 విషయానికి వస్తే ఇంకా మ్యాచ్లు ఫిక్స్ అవ్వలేదు. అంటే వెన్యూస్ మరియు డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. బట్ సూపర్ 8కి టీమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఏ రోజు ఎవరితో మ్యాచ్ ఉంటుందో మనకి క్లారిటీ వస్తుంది. సో 4 గ్రూప్స్ నుండి మొత్తం 8 టీమ్స్ సూపర్ 8కి వస్తాయి. అంటే ప్రతి గ్రూప్లో కూడా టాప్ 2లో నుంచి 8 టీమ్స్ సూపర్ 8లో క్వాలిఫై అవుతారు. అంటే సూపర్ 8లో మళ్ళీ 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అది ఎలా అంటే A1 B1 C2 D2 అని చెప్పి ఒక గ్రూప్ వేస్తారు. అండ్ దాని సెకండ్ గ్రూప్ చూసుకుంటే A2 B2 C1 D1 ఇలా 2 గ్రూప్స్ డివైడ్ చేస్తారు. ఆర్ఎల్స్ పాకిస్తాన్ వాళ్ళు సూపర్ 8కి వస్తే వెన్యూస్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి సీడింగ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో వేయచ్చు. సో సూపర్ 8లో గ్రూప్స్ ఎలా డివైడ్ చేస్తారనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. అప్పటి పరిస్థితులు బట్టి ఐసీసీకి ఎలా కావాలో అలా చేసుకుంటుంది. అయితే ఈ గ్రూపులు సెట్ చేసే విషయంలో ఐసీసీ మరోసారి కమర్షియల్గానే థింక్ చేసింది. అంటే మరోసారి ఇండియా పాకిస్తాన్ తీసుకొచ్చి ఒకే గ్రూప్లో పెట్టింది. మన ఫ్యాన్స్ ఎంత వద్దనుకున్నా సరే ఐసీసీ మాత్రం ఇది మానట్లేదు. ఇద్దరిని ఒకే గ్రూప్లో వేస్తుంది. సో దీనికి ఆబ్వియస్ రీజన్ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే పైసలు ఎక్కువ వస్తే అందుకే ప్రతిసారి కూడా ఒక గ్రూప్లో పెడతారు. ఎట్ ది సేమ్ టైం గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ పడకపోతే ఆ తర్వాత పడుతుందో లేదో గ్యారెంటీ లేదు. అంటే మన ఇండియా వాళ్ళు నెక్స్ట్ స్టేజెస్కు క్వాలిఫై అవుతారు. బట్ పాకిస్తాన్ వాళ్ళు క్వాలిఫై అవుతారని చెప్పి గ్యారెంటీ లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా వాళ్ళు గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోయారు. అమెరికా టీం పాకిస్తాన్ని డిఫీట్ చేసి వాళ్ళు సూపర్ 8కి వచ్చేసారు. బట్ ఎనివే ఓపెన్గా ఒప్పుకొని తీరాలి. మిగతా గ్రూప్స్తో కంపేర్ చేసుకుంటే మనకైతే చాలా ఈజీ ఒపోనెంట్స్ వచ్చారు. అంటే మన గ్రూప్లో మన టీం తప్పితే మిగతా 4 టీంలు కూడా పసుకోనలే. కాస్త కూస్తో కాంపిటీషన్ ఇచ్చే టీమ్స్ ఉన్నాయంటే అది కేవలం నెదర్లాండ్స్ మరియు యూఎస్ఏ. ఈ 2 జట్లు మనకి ఎక్కువ కాంపిటీషన్ ఇవ్వచ్చు. మిగతా టీమ్స్ నుంచి అంత కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. ఇక గ్రూప్ బి చూసుకున్న ఆస్ట్రేలియా టీం కూడా మనలాంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకు కూడా అంత కాంపిటేటివ్ టీమ్స్ ఏమీ కనిపించట్లేదు. ఈవెన్ శ్రీలంక వాళ్ళు ఉన్నప్పటికీ ఫార్మాట్లో వాళ్ళంత స్ట్రాంగ్ టీం కాదు. ఇక మిగతా టీమ్స్ ఆస్ట్రేలియా ముందు నిలబడే ఛాన్సే ఉండదు. సో మన ఇండియాకి మరి ఆస్ట్రేలియా జట్లకి అయితే కొంతవరకు ఈజీ ఆపోనెంట్స్ వచ్చారు. ఈ 2 జట్లకి ఈజీగా సూపర్ 8 క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ గ్రూప్ సి మరియు గ్రూప్ డి చూసుకుంటే మాత్రం కొంతవరకు దెబ్బ గ్రూప్స్లో కనిపిస్తున్నాయి. అంటే గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ 3 స్ట్రాంగ్ టీమ్స్ కనిపిస్తున్నాయి. వేరేస్ గ్రూప్ డీలో చూసుకుంటే మరీ గట్టిగా ఉంది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ 3కు 3 కూడా స్ట్రాంగ్ టీమ్సే. మరి ముఖ్యంగా లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ 2 జట్లు సెమీఫైనల్ వరకు వచ్చేసాయి. సో డెఫినెట్లీ గ్రూప్ సి మరియు గ్రూప్ డీలో అయితే హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. బట్ ఎనివే ఈ T20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అంటే మనం ఏ టీంలు కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక్కోసారి చిన్న టీంలు కూడా పెద్ద టీమ్స్ని డిఫీట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మనం T20 వరల్డ్ కప్లో తరచుగా అప్సెట్స్ చూస్తూ ఉంటాం. సో చూద్దాం మరి ఈసారి T20 వరల్డ్ కప్లో ఎలాంటి అప్సెట్స్ మరి సర్ప్రైజెస్ ఉంటాయనేది. ఇక గౌతి టెస్ట్ మ్యాచ్ డే 4 విషయానికి వస్తే మన వాళ్ళ గేమ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. మళ్ళీ డే 4 మొత్తం సౌత్ ఆఫ్రికా వాళ్ళే డామినేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది మన టీమిండియా సిరీస్ కోల్పోయినట్టే. అంటే సౌత్ ఆఫ్రికా టీం మనకి ఏకంగా 549 రన్స్ టార్గెట్ సెట్ చేసింది. అండ్ దీనైతే మన వాళ్ళు ఇంకా చేసి చేయలేరు. ఈ టెస్ట్ మ్యాచ్లో మిగిలిన టైం ప్రకారం చూసుకుంటే ఈ టార్గెట్ని చేసి చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పైగా గతంలో చూసుకుంటే ఏ టీం కూడా ఇంత పెద్ద టార్గెట్ని చేసి చేయలేకపోయింది టెస్ట్ ఫార్మాట్లో. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు మన ఇండియన్స్ వాళ్ళ మీద ఏ టీం కూడా మనకి ఇంత పెద్ద టార్గెట్టే సెట్ చేయలేదు. ప్రీవియస్గా ఆస్ట్రేలియా వాళ్ళు 543 రన్స్ టార్గెట్ సెట్ చేశారు. అండ్ ఆ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోయారు. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియా గెలిచే అవకాశం లేదు. అసలు మిరాకిలే కాదు, అంతకన్నా పెద్ద జరిగినా కానీ మన వాళ్ళు గెలవలేరు. బట్ ఎనివే డే 4లో సౌత్ ఆఫ్రికా టీం కాస్త డీలే చేసిన డిక్లరేషన్ విషయంలో. అంటే వాళ్ళు మొదటి 2 సెషన్లు అయిపోయిన తర్వాత 500 లీటర్తో డిక్లేర్ చేస్తారేమో అనుకున్నాం. బట్ వాళ్ళైతే కాస్త పొడిగించారు. 3వ సెషన్లో కూడా బ్యాటింగ్ చేశారు. మెయిలీ స్టబ్స్ 100 కొట్టే వరకు వెయిట్ చేద్దామని ఆలోచనలో కనిపించారు. బట్ అన్లక్కీలీ అతను 100 కంప్లీట్ అవ్వలేదు. అండ్ అతను అవుట్ అవగానే వాళ్ళైతే డిక్లరేషన్ ఇచ్చారు. డే 4లో అయితే మన టీం ఇండియాకి కేవలం 1 గంట మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అండ్ ఈ గంట ఆటలో చూసుకుంటే మన వాళ్ళు మరోసారి అల్లాడిపోయారు. 2 వికెట్లు పడిపోయాయి. అది కూడా ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ యొక్క ఆడతీరులో అలాంటి మార్పు లేదు. జైస్వాల్ వచ్చాడు, ఒక 6 కొట్టాడు. అండ్ దాన్ని కట్ షాట్ ఆడిపోయి దాన్ని వికెట్ ఇచ్చేశాడు. వేరే రాహుల్ చూసుకుంటే మళ్ళీ డిఫెన్సివ్ మైండ్ సెట్లోనే కనిపించాడు. మళ్ళీ హార్మర్ వేసిన బాల్ని కంప్లీట్గా మిస్ చేయడం చూసాం. సో డే 3తో కంపేర్ చేసుకుంటే డే 4లో పిచ్లో వేరియంటీర్ పెరిగింది. ఇన్ఫాక్ట్ మన బౌలర్స్లో చూసుకుంటే జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడం చూసాం. 4 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా ఈరోజు మన బౌలర్స్లో అతను ఒక్కడే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. మిగతా వాళ్ళందరూ కూడా తేలిపోయారు. సో క్లియర్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్కి ఇప్పుడు ఈ పిచ్ చాలా సపోర్టింగ్గా మారిపోయింది. దీంతో సైమన్ హార్మర్ ఖచ్చితంగా డే 4లో రెచ్చిపోతాడు. ఇన్ఫాక్ట్ డే 4లోనే రెచ్చిపోయి 1 వికెట్ తీశాడు. ఇంకో వికెట్ కూడా వచ్చి ఉండేది. లక్కీలీ సాయి సుదర్శన్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. అదర్వైజ్ అతని వికెట్ కూడా పడిపోయి ఉండేది. సో ప్రస్తుతానికైతే మన వాళ్ళ బ్యాటింగ్ చాలా టెంటేటివ్గా కనిపిస్తుంది. ఇంకా డే 5 మన వాళ్ళు ఎంత లేదనుకోండి 85 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్ని ఏమైనా డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ని గుర్తు చేస్తారు. అంటే ఆడితే ఇంగ్లాండ్కి అగెనిస్ట్గా జడేజా మరియు సుందర్ కలిసి టెస్ట్ మ్యాచ్ని డ్రా చేయడం గుర్తు చేసుకుంటారు. కానీ టెస్ట్ మ్యాచ్లో అలా జరిగేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన ఆల్రెడీ ఆ పిచ్కి ఈ పిచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మెయిలీ డే 5 పిచ్ అయితే గట్టిగా టర్న్ అయ్యేటట్టే కనిపిస్తుంది. ఒకవైపు పిచ్ యొక్క టాప్ లేయర్ లూజ్ అయిపోయి పాప్ ఆఫ్ డస్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం పేస్ బౌలర్స్ యొక్క ఫుట్ మార్క్స్ కారణంగా రఫ్ ప్యాచెస్ క్రియేట్ అవడం కూడా చూసాం.
సో దీంతో స్పిన్నర్స్ కనుక వీటిని టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా బాల్ బీభత్సంగా టర్న్ అవుద్ది. అండ్ నార్మల్గా చూసుకుని ఎంతో కొంత స్పిన్ అయితే కనిపిస్తుంది. సో దీంతో డే 5లో మన వాళ్ళు బ్యాటింగ్ చేయడం ఏమాత్రం ఈజీగా ఉండదు. అయితే మన వాళ్ళు పోరాటపడమే చూపించగలిగితే మ్యాచ్ని డ్రా చేసుకోవచ్చు. అంటే అలానే టెస్ట్ మ్యాచ్లో గెలిచే అవకాశం మనకి లేదు. దీంతో ప్రతి బాల్ని డిఫెండ్ చేస్తూ డ్రా కోసం ట్రై చేయొచ్చు. అయితే జరగాలంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా విపరీతమైన పేషెన్స్ చూపించాలి, అలాగే మంచి టెంపర్మెంట్తో బ్యాటింగ్ చేయాలి. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన వల్ల అది ఏమీ కనిపించట్లేదు. మెయిన్లీ మన బ్యాట్స్మెన్ అంతా నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కనిపిస్తున్నారు. సో దీంతో నాకైతే మన వాళ్ళు మొత్తం డే 5 అంతా బ్యాటింగ్ చేయగలరనే డౌట్ వస్తుంది. బట్ ఒకవేళ చేస్తే మాత్రం ఒక మంచి స్పిరిటెడ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే మన వాళ్ళు 1-0 తేడాతో సిరీస్ ఓడిపోయినా వైట్ వాష్ కాలేదు అని ఓరటైనా మిగులుతుంది. బట్ అయినా ప్రజెంట్ నాకైతే పెద్ద హోప్స్ ఏమీ కనిపించట్లేదు. డే 3లో పిచ్ మంచుకున్నప్పుడే మన వాళ్ళు బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోయారు. అలాంటిది డే 5లో బీభత్సమైన పేషెన్స్ చూపించి బ్యాటింగ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. చూడాలి మరి మన బ్యాట్స్మెన్ డే 5లో ఏమైనా పోరాటపడమ చూపిస్తారా, లేకపోతే సౌత్ ఆఫ్రికా టీం సిరీస్ని వైట్ వాష్ చేస్తారనేది.